పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ లో తీన్మార్ మల్లన్న లీడ్ లో కొనసాగుతున్నారు. రాత్రి 11 గంటలకల్లా ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ప్రయారిటీలో 50% ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. లేని పక్షంలో సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కిస్తారు. నల్గొండలోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో 4 కౌంటింగ్ హాల్స్ లో ఓట్లు లెక్కిస్తున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న మల్లన్నతో శేఖర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల కౌంటింగ్ ఇప్పుడే సురువైంది. ఇప్పటికీ పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తుంది. దానిలో మొత్తం కూడా 3,36,000 పైచిలకు ఓట్లు ఉంటే 50% తీన్మార్ మల్లన్నకు, మిగతా 50% మిగతా వాళ్ళకి పడ్డదనేది మొత్తం కూడా తెలుస్తుంది. ఏ అభ్యర్థి అయినా బయటకు వస్తుంటేనే మనకు అర్థమవుతుంది వాళ్ళలో. మనతో పాటు తీన్మార్ మల్లన్న ఉన్నాడు. మీరు జనరల్గా లాస్ట్ ఎలక్షన్స్ చూసారు, మళ్ళీ ఈ ఎలక్షన్స్ చూస్తున్నారు. బయటకు వస్తుంటే ఏ అభ్యర్థి అయినా వాళ్ళ ఫేస్ కవలికలను బట్టి కొంత యాక్టివ్గా కనిపిస్తుంటే అవతల వాళ్ళు కూడా జోష్గా కనిపిస్తారు. మరి తీన్మార్ మల్లన్నది కూడా అట్లే కనిపిస్తుంది. కనిపించడం వేరు, వాడ ఓట్లు లెక్క పెడితే తెలిసేటువంటి వ్యవహారం వేరు. సో నాకున్నటువంటి అంచనా, నేను వాటిని అబ్జర్వ్ చేసినటువంటి అంచనా ప్రకారం నా ప్లేస్లో ఏ అభ్యర్థి ఉన్నా ఆయన నవ్వుకుంటే వస్తాడు. కాబట్టి సరే, ఈ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుంది, మొదటి రౌండ్ పూర్తి అయితే తప్ప మనము కంప్లీట్గా ఒక పిక్చర్ తోటి బయటికి రాలేము. కానీ ఇప్పుడు జరుగుతుంది చాలా చిన్నగా, అంటే ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ ట్రెండ్ ముందుకు కొనసాగితే, ఆ ట్రెండ్ అలాగే కొనసాగితే ఖుషి ఖబర్. జనరల్గా కూడా అంటే ఇన్వాలిడ్ ఓట్లు లాస్ట్ టైం దాదాపు 20,000 ఎక్కువ ఉన్నాయి, కానీ ఈసారి అంతకంటే ఎక్కువ కనిపిస్తున్నాయంట. అవి కూడా ఫస్ట్ ప్రియారిటీ వేయకుండా సెకండ్ అంకెలు వేస్తూ పోయారట. అవి కూడా ఇన్వాలిడ్ అవుతున్నాయి కదా. దాదాపు ఎన్ని ఉండే అవకాశం ఉంది? అది ఇప్పుడు అభ్యర్థులతో పాటు పోటీ పడతా ఉన్నాయి ఇన్వాలిడ్ ఓట్లు. ఎందుకంటే తీన్మార్ మల్లన్నకు ఎదురుగా మళ్ళీ టిక్కులు కొట్టిపోయారు, మళ్ళీ అవన్నీ ఇన్వాలిడ్ ఓట్లు. ఆ రకంగా కొంత నాశనం అయింది. సో నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో అవగాహన కల్పించలేకపోయామా ఏంది ఓటర్లకు అనేది ఒక కనిపిస్తూ ఉంది. కానీ ఇన్వాలిడ్ ఓట్లు మాత్రం ఈ తీరుగా రావడం దురదృష్టకరం. దాదాపు ఫస్ట్ ప్రియారిటీ మీరు కౌంటింగ్ చూసారు, దాదాపు అన్ని టేబుల్లను కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ ఎట్లా ఉన్నది కౌంటింగ్ ప్రక్రియ? సో మెరుగ్గానే ఉంది. అంటే నేను అనుకున్న స్థాయిలోనే కనిపిస్తూ ఉంది. పోలింగ్ సరళి, ఓటింగ్ సరళి, కౌంటింగ్ సరళి చూస్తూ ఉంటే నేను అనుకుంటా ఉన్నా ఫస్ట్ ప్రియారిటీలోనే అయిపోవాలి ఈ ట్రెండ్ కొనసాగితే. ఇంకా ఏమైనా కొంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా 1-2% తక్కువ పడ్డా కూడా సెకండ్ ప్రియారిటీలో అయిపోతుంది అనుకుంటున్నాను. 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దాంట్లో ప్రధాన పార్టీలు 3 పార్టీలలో పోటీ మీకు ఎవరు ఇస్తున్నారండి? అంటే అటు ప్రేమేందర్ రెడ్డి గారు ఆయన కొన్ని ఓట్లు తీసుకుంటా ఉన్నాడు, ఇటు రాకేష్ రెడ్డి గారు కొన్ని ఓట్లు తీసుకుంటా ఉన్నారు. ఆ తర్వాత ఇన్వాలిడ్ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇక అశోక్ కుమార్ గారికి కొన్ని ఓట్లు పడుతూ ఉన్నాయి. జనరల్గా తీన్మార్ మల్లన్న 2021లో ఒంటరిగా పోటీ చేసిండు, అందరిని తిరిగిండు, కొంత స్వల్పం ఓట్లతోటి ఓడిపోయిండు. మళ్ళీ ఇప్పుడు ఆ జోష్, ఆ ఓటర్లంతా కూడా మళ్ళీ తీన్మార్ మల్లన్న వైపే ఉన్నారని మనకు కనిపిస్తుందా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లను చూస్తుంటే? అది కనిపిస్తుంది కాబట్టే ఇది మనకు అంటే ఈ ట్రెండ్ కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళ ప్రయత్నం మళ్ళీ ఓటేసిరు కాబట్టే ఆ ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే పోయినసారి కంటే కొద్దిగా మెరుగైంది. లాస్ట్ టైము ఓట్లు ఎక్కువ ఉండేరు, అదేవిధంగా ఓటింగ్ శాతం కూడా ఎక్కువ ఉన్నది. ఈసారి ఓట్లు తక్కువ ఉన్నాయి, ఓటింగ్ శాతం కూడా తక్కువ. ఓట్లు, దొంగ ఓట్లు కూడా ఎక్కువ ఉండేవి పల్లా రాజేశ్వర రెడ్డి గారి. కానీ ఈసారి ఆ బాధ లేదు, కొద్దిగా తగ్గినప్పటికీ కూడా అది మరి ఈ ఇన్వాలిడ్ ఓట్లు ఏం చేస్తాయి అనేది ఎవరికి అర్థమైతలేదు. ఇన్వాలిడ్ ఓట్లతోనే వచ్చింది బాధ. అయితే ఇప్పుడు మీరు మొత్తం అబ్జర్వ్ చేశారు కదా, సెకండ్ ప్రియారిటీకి పోవాల్సిందేనా? ఖచ్చితంగా కూడా సెకండ్ ప్రియారిటీకి పోయిన తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నట్లు అర్థమవుతుందా? 70% ఫస్ట్ ప్రియారిటీలో అయిపోవచ్చు, 30% బెనిఫిట్ అవుట్ డౌట్ సెకండ్ ప్రియారిటీ పోవచ్చు. ఒకవేళ సెకండ్ ప్రియారిటీ ఓటింగ్ ఎట్లా పడింది, అంటే ఆ సరళి ఎట్లా ఉన్నది? పర్లేదు, బాగానే ఉంది. సెకండ్ ప్రియారిటీ కూడా బాగానే ఉంది. ఎందుకంటే చాలామంది ఆ పార్టీలకు, అభ్యర్థులకు ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఉంటే బెటర్ కదా అనేటువంటి ఆప్షన్ కూడా ఇచ్చినారు అందులో చాలామంది. జనరల్గా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేటప్పుడే అభ్యర్థులు ఎంత సీరియస్గా ఎన్నికల ప్రచారం చేశారు, ప్రతి ఓటు కూడా అంతే కీలకంగా పరిగణించారు, ఓటర్లను రప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాళ్ళని అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం చేయలేకపోయారా? అది ఎన్నికల కమిషన్ చేయాల్సినటువంటి ప్రక్రియ. పనిగా మేము కూడా చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేసినాం. కానీ డిగ్రీ చదువుకొని పట్టభద్రులై పీజీలు చేసినటువంటి వ్యక్తులు ఓటు చిత్తవడం అనేది కొద్దిగా అది నామూష్ కార్యక్రమం. ఇంకా అవగాహన కల్పించాల్సి ఉంది ఓటర్లకు. ఎట్లా ఓటేయాలి, ఏం కథ అనేది చాలా, అంటే కొన్నిసార్లు ఆ ఓట్లు చూస్తూ ఉంటే పరిశాన్ అనిపిస్తూ ఉంటుంది. టిక్కులు అందరికీ రైట్ కొట్టిపోతే అది ఎట్లా వ్యాలిడ్ అవుతుంది? ఆ రకంగా కొన్ని ఇన్వాలిడ్ ఉన్నాయి. కాబట్టి అవగాహన రాహిత్యంతో చాలా ఓట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ అఫీషియల్ రిపోర్ట్ వచ్చే వరకు ఏ టైం పట్టే అవకాశం ఉంది? ఒకవేళ ఫస్ట్ ప్రియారిటీలోనే బయట పడిపోతే సెకండ్ ప్రియారిటీకి సంబంధించి ఏ టైం వచ్చే అవకాశం ఉంది టోటల్ రిజల్ట్? రైట్, నీకు ఫస్ట్ రౌండ్కి సంబంధించి ఇంకొక 2 నుంచి 3 గంటలు పట్టొచ్చు. ఫస్ట్ రౌండ్కి సంబంధించి
ఇక మీకు ఈ ఎర్లీ మార్నింగ్ వరకు మొదటి ప్రయాణత అయిపోవచ్చు, లేదంటే ఏది రేపు మధ్యాహ్నం వరకు కూడా కావచ్చు. జనరల్గా ఇప్పటికే ప్రతి అభ్యర్థి కూడా లెక్కలు వేసుకుంటాడు, గెలుపుటంలో ఇది సంబంధించి కావచ్చు, గెలుపు ఓట్లు ఎక్కడ ఎక్కువ పడ్డాయి అనే దాని మీద. మీరు ఇప్పుడు మొత్తం కూడా చూసిన తర్వాత మీ గెలుపుకు సంబంధించి ఎట్లాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? మేము కూడా లెక్కలు వేసుకొని చెప్తున్నాం కదా మీకు కూడా, కాకపోతే లెక్కలు చెప్తలేం కానీ లెక్కలు వేసుకొని చెప్తా ఉన్నాం. మంచి అవకాశమే ఉంది. అంటే మెజారిటీ ఎట్లుంటుందని అనుకుంటున్నారు? నిన్న ఎంపీ ఎలక్షన్స్ సంబంధించిన కౌంటింగ్ చూసినాం, అక్కడ వాళ్ళ మెజారిటీ చూసినాం, ఎమ్మెల్యేల మెజారిటీ చూసినాం. మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పుడు, సో ఆ ట్రెండే మళ్ళీ కంటిన్యూ అవుతుంది అని అనుకోవచ్చా? 100% అవుతుంది, 100% అవుతుంది, నమ్మకం ఉంది. ఇది అంటే చాలా ధీమాగా చెప్తున్నారు. ఏంటంటే ఖచ్చితంగా కూడా తీన్మార్ మల్లన్న మంచి మెజారిటీతో గెలుస్తా అనే ధీమాతో కనిపిస్తుంది. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.